వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో కేసీఆర్ గారు దాదాపుగా టిఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసి 26 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోబోతున్నారు. సో 25 సంవత్సరాల రజతోత్సవాల తర్వాత 26వ సంవత్సరం జగిత్యాలలో నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నారు. సో జగిత్యాలని ఎందుకంటే దాని కారణాలు ఏంది? ప్రస్తుతం ఇక్కడ నిజామాబాద్ లో, ఆదిలాబాద్ లో, కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ అవుతుంది. భారతీయ జనతా పార్టీ తోటి అలాగే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ 3-4 జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో జగిత్యాలలో గనక సభ పెడితే డెఫినెట్ గా వరంగల్, అంతేంత వరంగల్ జనగం ఇవి కూడా ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ కావచ్చు. సో ఈ 4 జిల్లాలకి జగిత్యాల అనేది ఒక అంటే బార్డర్లలో ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఈ 4 జిల్లాల ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి 20,000 చొప్పున జనాలను కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సో మొత్తానికి 1,00,000 మందితోటి కేసీఆర్ సభని విజయవంతం చేసే దిశగా ఉన్నారు. అండ్ ఇక్కడ జగిత్యాల ఏంటంటే ఇక్కడ జీవన్ రెడ్డి గారు కూడా రావడం, జీవన్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ నాయకులను కూడా జీవన్ రెడ్డి గారి తోటి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ఒక టాక్ వినిపిస్తుంది. అదే విధంగా ఒకవేళ మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖాళీగా అయిపోతే ప్రమాదంలో ఏర్పడే ఛాయిసెస్ ఉంటాయి కాబట్టి నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట కాంగ్రెస్ నేతలతోటి మాట్లాడారు. సో దయచేసి మీరు ఎవరు కూడా జీవన్ రెడ్డి గారితో వెళ్ళొద్దని చెప్పేసి. కాకపోతే వాళ్ళకి సమస్య ఏడొస్తుందంటే సంజయ్ గారితో వస్తుంది. ఎందుకంటే సంజయ్ బీఆర్ఎస్ లో గెలిచిన మనిషి. సో సంజయ్ కి కూడా అనుచరులు ఉంటారు. వాళ్ళు కూడా బీఆర్ఎస్ లో నుంచి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వస్తే అసలు సిసలైనటువంటి కాంగ్రెస్ నేతలకి అన్యాయం జరుగుతుంది అన్నది నిన్న వాళ్ళ తిరుగుబాటు కూడా అదే. నిన్న సీఎం గారితో చెప్పిన ముచ్చట కూడా ఏంటంటే ఏదైనా ఉంటే మీరు అధిష్టానానికి ఫిర్యాదు చేయకండి, కలిసి పని చెయ్యండి అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జెండా పట్టుకొని ఉండోడు నిన్న మొన్న ఎవరు టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి మొత్తం పెత్తనం నేనే చెలాయిస్తాను పక్కన చెల్లిపో అంటే 10 సంవత్సరాల నుంచి జెండా మోషన్ కదా, వాళ్ళైతే పక్కకి వెళ్ళలేరు కదా. సో మనసు చంపుకొని కూడా ఎవరు వెళ్ళలేరు. ఆ విధంగా సంజయ్ తోటి వచ్చినటువంటి తలకాయ నొప్పులే ఇప్పుడు జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ డౌన్ గానికే రీజన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇక్కడ జగిత్యాలని మెయిన్ సెంటర్ గా చూపించి ఈ 4 జిల్లాలలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పునర్వైభవం సాధించే ప్రయత్నాలు చేస్తుంది. ప్రతి నియోజకవర్గం నుంచి 20,000 మందిని తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా ఆయా ఇన్ఛార్జ్లు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం అనేది జరిగింది. సో మొత్తానికి 1,00,000 నుంచి 2,00,000 వరకు జనాలను పోగు చేసి సభ మళ్ళీ కనువిని ఎరగని రజతోత్సవాలు ఏ విధంగా అయితే ఎల్కతుర్తి సభ విజయవంతం అయ్యిందో అదే విధంగా ఇక్కడ జగిత్యాల సభను కూడా అదే విధంగా హైలైట్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో జగిత్యాల నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పునర్వైభవం వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.